ఓసిడి హస్బెండ్ పార్ట్ 14. రచయిత్రి పురం రామ్ తులసి గారు. చిత్ర తన మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని, నిజం చెప్పండి, మీరు ఇద్దరు కలిసి నా మీద ఏమైనా ప్లాన్ వేశారా అని అడిగింది. దానికి ధాత్రి చంద్రికలు చిత్రకి అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ధాత్రి మనసులో ఇప్పుడే నాకు చిత్రకు మధ్య ఒక నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు నేను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి కవర్ చేసిన రేపు అన్న రోజు నిజం తెలిస్తే మళ్ళీ చిత్ర మనసు బ్రేక్ అయ్యి తను బాధపడే అవకాశం ఉన్నది. అప్పుడు మళ్ళీ కథ మొదటికి వస్తుంది. దానికన్నా ఇప్పుడే నిజం నిజాయితీగా చెప్పడం మంచిది అని అనుకుని, చిత్ర, ముందుగా ఐఆమ్ సారీ, నీ అనుమానం నిజమే, నేను అత్తయ్య కలిసి నీ మీద ఒక ప్లాన్ వేశాం అని చెప్పింది. అది విన్న చిత్ర కనుబొమ్మలు ముడుచుకున్నాయి. కానీ ధాత్రి చెప్పేదానికి మధ్యలో అడ్డుపడకుండా ధాత్రి చెప్పేదాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నది. చిత్ర, యాక్చువల్లీ నువ్వు మెట్ల మీద నుండి కింద పడింది యాక్సిడెంటల్ గా కాదు, అది నా ప్లానే అని చెప్పింది ధాత్రి. అది విన్న చిత్ర షాక్ అవుతూ ధాత్రి వైపు అలానే చూస్తూ ఉన్నది. అది చూసిన ధాత్రి, చిత్ర, నువ్వు ఇది అపార్థం చేసుకోవద్దు, నేను ఇది నీ మీద కోపంతో చేయలేదు అని ధాత్రి చెప్పబోతూ ఉంటే చిత్ర తన చేతిని ముందుకు చాచి, ఆపు ధాత్రి, నువ్వు ఇంకేమీ చెప్పొద్దు అని అన్నది. దానితో ధాత్రి చంద్రికలు చిత్ర తమను అపార్థం చేసుకున్నది అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా చిత్ర సమాధానం ఇచ్చింది. ఇంకా ఏం చెప్పవలసిన అవసరం లేదు ధాత్రి, నువ్వు ఇది ఖచ్చితంగా నన్ను మార్చాలి అనే ప్రయత్నంలో భాగంగానే చేసి ఉంటావు. అది ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. నీ ప్లాన్ వల్ల కాలికి గాయం అయింది, కానీ దానివల్లే ఈ రోజు బావ మనసులో నేను ఏమిటో నాకు అర్థమయ్యింది. ఇన్ని రోజులు నేను కట్టుకున్న అబద్ధపు మేడలు కూలిపోయాయి. నా కళ్ళు నిజాన్ని చూశాయి. నా కాలికి అయిన గాయం మనసుకి మందు రాసింది. ఒక విధంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నిజాన్ని అర్థం చేసుకుని నేను చేసిన తప్పుల్ని గుర్తించగలిగాను అని చెప్పింది చిత్ర. అది విన్న ధాత్రి ప్రశాంతంగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని, థ్యాంక్స్ చిత్ర, నువ్వు దీన్ని మంచిగా అర్థం చేసుకుంటావు అని నేను అనుకోలేదు. నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో ఏమో అని అనుకున్నాను అని చెప్పింది. లేదు ధాత్రి, నేను ఇప్పుడిప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నాను. ఇంకా ఆ పాత చిత్రాల ఫూలిష్ గా ఆలోచించను. ఇక నుండి నేను ప్రతిదీ మెచ్యూర్డ్ గా ఆలోచించి మంచి చెడులకు మధ్య తేడాన్ని తెలుసుకుంటాను అని చెప్పింది చిత్ర. చిత్ర మాటలకు ధాత్రి గర్వంగా ఫీల్ అవుతూ, చిత్ర, నీలో ఈ మార్పు రావటానికి చాలా సమయం పడుతుంది అని అనుకున్నాను, కానీ నువ్వు ఇంత త్వరగా మారతావు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నది ధాత్రి. నేను కూడా ధాత్రి, నిన్న సాయంత్రం దేనితో మాట్లాడినప్పుడు కూడా ఇది దాని తప్పును అంగీకరించడానికి తననే సమర్థించుకున్నది. అలాంటిది ఇది ఇంత త్వరగా మారుతుంది అని నేను అనుకోలేదు అని చెప్పింది చంద్రిక. చిత్ర వెంటనే సమాధానం ఇస్తూ, లేదత్తా, నిజానికి నేను చేస్తున్నది కరెక్టో కాదో అన్న ఘర్షణ నాలో ముందు నుంచి జరుగుతూనే ఉన్నది. కానీ నేను మొండిగా నన్ను నేను సమర్థించుకుంటూ వచ్చాను. నిన్న నీతో మాట్లాడిన తర్వాత కూడా నేను చాలాసేపు ఆలోచించాను. ఎక్కడో నా మనసు నాది తప్పు అని చెప్తూనే ఉన్నది. కానీ నేను నా మనసు మాట వినలేదు. కావాలి అని నా మనసుకు సర్ది చెప్పుకుంటూ ఈశ్వర్ బావని దక్కించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర ఈశ్వర్ ధాత్రి నవ్వుతూ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లను విడదీయలేకపోతున్నాను అన్న ఆలోచన నాలో మెదిలింది. ఆ క్షణం నాకు ఎందుకో వాళ్లను విడదీయాలి అన్న ఆలోచన వృధా ప్రయాస అని అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను కింద పడ్డానో అప్పుడు నేను బావ కళ్ళల్లో కంగారును చూస్తాను అనుకున్నాను. కానీ అది నాకు కనిపించలేదు. అత్తయ్య గారు ఈశ్వర్ బావుని నేను లేకపోతే ఆఫీసులో తనకు ఏమైనా ఇబ్బందా అని అడిగినప్పుడు బాబు చెప్పిన సమాధానంతోనే బావపై నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నాకు అర్థమైంది బావ మనసులో నాకు ఎలాంటి స్థానమూ లేదు అని. కానీ నేను ఆ బాధను తట్టుకోలేకపోయాను. అప్పుడే వినోద్ నన్ను నాకు అర్థమయ్యేలా చేశాడు. నేను చేసిన తప్పు నాకు తెలిసేలా చేశాడు. అలాగే నేను ఏమి కోల్పోయానో కూడా నాకు తెలియజేశాడు. నాకు తెలుసు, ఒక్క రోజులో ఈ మార్పు వచ్చింది అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఈ మార్పు ఇప్పుడే మొదలయ్యింది. నేను ఇప్పుడే ఈశ్వర్ బావు గురించి అంతా మర్చిపోలేకపోవచ్చు. కానీ ఇకపై ఈశ్వర్ బావ మీద నాకు ఉన్న ఉద్దేశాన్ని మాత్రం మార్చుకున్నాను. ఇకపై ఈశ్వర్ బావపై నాకు ఎలాంటి ఆశలు లేవు. నన్ను నమ్మండి.
ఇక నుండి నేను ధాత్రికి బావకి మధ్యలో ఇంకే ఎప్పటికీ రాను అని చెప్పింది చిత్ర. దానికి ధాత్రి వెంటనే, నాకు నీపై నమ్మకం ఉన్నది చిత్ర. నాకు తెలుసు నీలో మార్పు ఇప్పుడే మొదలైంది. అది నిన్ను ఇకపై సరి అయిన దారిలో తీసుకుని వెళుతుంది. ఇకపై నేను నీకు ఒక స్నేహితురాలిగా, అలాగే ఒక సిస్టర్లా ఎప్పుడూ తోడు ఉంటాను అని చిత్ర చేతిలో చెయ్యి వేసి చెప్పింది. వెంటనే చిత్ర కూడా ధాత్రి చేతిపై మరో చేతిని వేసి, అలాగే ధాత్రి, థ్యాంక్ యూ. నువ్వు ఈరోజు చేసిన పని నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చింది అని చెప్పింది. అబ్బా సర్లే ఆపండి, ఇక్కడ సెంటిమెంట్ సీన్ మరీ ఎక్కువ అయిపోయింది. దానివల్ల నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. అనవసరంగా నా మేకప్ మొత్తం పాడైపోతుంది అని అన్నది చంద్రిక ఎమోషనల్ గా ఉన్న ఆ వాతావరణాన్ని మార్చడం కోసం. దానితో చిత్ర ధాత్రిలు నవ్వుతూ చంద్రిక వైపు చూశారు. అలా మళ్ళీ అక్కడ ప్రశాంతమైన వాతావరణం మొదలయ్యింది. అక్కడ జరిగేదంతా బయట నిలబడి వింటూ ఉన్న వినోద్ గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని, పోనీలే, ఈ ప్లాన్ చిత్రాకి తర్వాత తెలిస్తే ఏమవుతుందో అని భయపడ్డా. ఇప్పుడు నాకు ఆ భయం కూడా లేదు. అలాగే చిత్ర కూడా మారటానికి సిద్ధంగా ఉన్నది. అదే నాకు చాలు అని అనుకుంటూ లోనికి వెళ్ళాడు. లోపలకు వచ్చిన వినోద్, ఏమిటి ధాత్రి, చిత్ర భోజనం చేసిందా అని అడుగుతూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ధాత్రి నవ్వుతూ, ఆ వినోద్, చిత్ర తినటం పూర్తయింది అని చెప్పింది. వినోద్ తన వాచ్లో టైం చూసుకొని, చిత్ర, నువ్వు మెడిసిన్స్ వేసుకోవటానికి టైం అయింది అని చెప్పాడు. చిత్ర వినోద్ వైపు ఒక్కసారి చూసి సరే అని అన్నది. సరే వినోద్, నువ్వు చిత్రకు మెడిసిన్స్ ఇవ్వు, మేము వెళతాం అని అక్కడి నుండి చంద్రిక ధాత్రిలు వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్ళాక చిత్ర సైలెంట్ గా కూర్చున్నది. చిత్ర అంతకు ముందు జరిగిన సంఘటన వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతోంది అని అర్థం చేసుకుని, చిత్ర వేసుకోవలసిన టాబ్లెట్స్ ని ఒక చేతిలోనికి తీసుకొని మరి ఒక చేతిలో వాటర్ గ్లాస్ తో అక్కడే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చిత్ర వైపునకు తిరిగి నిల్చున్నాడు వినోద్. చిత్ర కూడా మౌనంగానే ఆ టాబ్లెట్స్ తీసుకుని వేసుకుని వెంటనే థ్యాంక్ యూ అని చెప్పింది. వినోద్ చిత్ర వైపు సీరియస్ గా ఒక లుక్ వేసి, ఏమిటి థ్యాంక్సా, దేనికి, నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నందుక, అంటే నువ్వు నన్ను డాక్టర్ లాగానే చూస్తున్నావా అని అడిగాడు. చిత్ర వినోద్ వైపు చూసి, అయ్యో లేదు వినోద్ అని చెప్పింది. వినోద్ నవ్వుతూ, ఊరికే అన్నానులే, నాకు తెలుసు నువ్వు నన్ను డాక్టర్గా ఏమీ చూడటం లేదు. నువ్వు మాట్లాడకుండా మౌన పోరాటం చేస్తున్నావు కదా, దాన్ని బ్రేక్ చేయడానికి అలా అన్నాను. అవును, ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు చెప్పావు అని అడిగాడు. అదే వినోద్, ఈరోజు సపోర్ట్గా నాతోనే ఉండి నా కళ్ళు తెరిపించినందుకు, ఒక ఫ్రెండ్లా ఒక డాక్టర్లా నాకు సాయపడినందుకు, అన్నింటికి కలిపి థ్యాంక్స్ అని చెప్పింది చిత్ర. నాకు థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు మేడం, మీరు ఒక చిన్న స్మైల్ విసరండి చాలు అని నవ్వుతూ చెప్పాడు వినోద్. ఆ మాటకు చిత్ర చిన్నగా నవ్వింది. అది మనస్ఫూర్తిగా తన గుండెల్లో నుండి వచ్చిన నవ్వు. అది చూసిన వెంటనే వినోద్ గుండెపై చెయ్యి వేసుకుని కింద పడిపోతున్నట్టు నటిస్తూ చిత్ర వైపు చూశాడు. చిత్ర ఈసారి మరింత ఎక్కువగా నవ్వింది. చిత్ర అంటే ఇలా నవ్వుతూ ఉండాలి అని అన్నాడు వినోద్. చిత్ర వినోద్ వైపు అభిమానంగా చూస్తూ ఇంతలోనే మరో అనుమానంతో, వినోద్, నాకు ఎందుకో భయంగా ఉన్నది అని చిన్నపాటి స్వరంతో చెప్పింది. భయమా, దేనికి చిత్ర అని అడిగాడు వినోద్. అదే వినోద్, నేను మారాను అని మీరందరూ నమ్ముతున్నారు. నాలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందా, లేక ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం అవుతుందా అని అడిగింది చిత్ర. వినోద్ కొద్దిగా ఆలోచించి, మార్పు అనేది ఒక రోజులో వచ్చేది కాదు చిత్ర, అది ఒక ప్రాసెస్. నీకు మళ్ళీ పాత ఆలోచనలు రావచ్చు, నువ్వు మళ్ళీ తడపడవచ్చు, కానీ ఈసారి నీలో వచ్చిన మార్పు నిన్ను మళ్ళీ సరైన దారిలో నడిపిస్తుంది. సో నువ్వు ఇక భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు. వినోద్ మాటలు చిత్ర లోపల ఎక్కడో ధైర్యాన్ని పుట్టించాయి. దానితో చిత్ర పెదవులపై మళ్లీ చిరునవ్వు మెరిసింది. థ్యాంక్ యూ వినోద్, ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన దానికి ఇదే లాస్ట్. ఇకపై ఇంకెప్పుడు నీకు నేను థ్యాంక్స్ చెప్పనులే అని నవ్వుతూ చెప్పింది చిత్ర. సరే, ఈ ఒక్కసారికి నీ థ్యాంక్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నా. మరోసారి థ్యాంక్స్ చెప్తే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని అన్నాడు వినోద్. సరే వినోద్ అని చెప్పింది చిత్ర. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నావు కదా, కొంచెం మగతగా ఉంటుంది, కాసేపు నిద్రపో అని చెప్పాడు వినోద్. సరే అని చిత్ర పడుకున్నది. వినోద్ వెంటనే ఆమెకు దుప్పటి కప్పి, సరే నీవు కాసేపు పడుకో, నేను వెళ్తాను, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చిత్ర ఫోన్ ని తన పక్కనే పెడుతూ చెప్పాడు. చిత్ర సరే అని నవ్వుతూ చెప్పి కళ్ళు మూసుకున్నది. దానితో వినోద్ చిత్ర వైపు ఒక్కసారి చూసి
చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు. డోర్ క్లోజ్ అయిన సౌండ్ రావటంతో చిత్ర కళ్ళు తెరిచి డోర్ వైపు చూసి థ్యాంక్ యూ వినోద్ అని తనలో తనే చెప్పుకొని కళ్ళు మూసుకొని పడుకున్నది. ఈసారి చిత్ర ప్రశాంతంగా తన గుండెల్లో ఉన్న భారం దిగిపోయింది అన్న ధైర్యంతో నిద్రలోనికి జారుకున్నది. ఇటు హాల్లోనికి వచ్చిన ధాత్రి చంద్రికాలు చిత్ర గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను భయపడ్డాను ధాత్రి. చిత్ర మనం వేసిన ప్లాన్ గురించి తెలియగానే ఖచ్చితంగా తనలో వచ్చిన మార్పు మళ్ళీ మాయమైపోతుందేమోనని అని అనుకున్నాను. కానీ చిత్ర దాన్ని సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటేనా అని అన్నది చంద్రిక. నేను కూడా భయపడ్డాను అత్తయ్య. కానీ చిత్ర రియాక్ట్ అయిన విధానం చూశాక కొద్దిగా ఊపిరి పీల్చుకోగలిగాను అని చెప్పింది ధాత్రి. అది సరే కానీ ధాత్రి, నువ్వు అన్నీ చెప్పావు. కానీ చిత్రకు వినోద్ తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం కూడా ఎందుకు చెప్పలేదు అని అడిగింది చంద్రిక. ఇప్పుడే కదా అత్తయ్య చిత్రాలో మార్పు మొదలైంది. వెంటనే మనం వినోద్ తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం చెప్తే చిత్ర మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడుతుంది. ముందు తాను పూర్తిగా తేరుకున్నాక వినోదే తన మనసులో మాట బయటకు చెప్తాడు. అప్పటి వరకు మనం దాని గురించి చిత్రకు చెప్పకపోవటమే మంచిది అని అన్నది ధాత్రి. అది నిజమేలే ధాత్రి. చిత్రాలో అయితే ప్రస్తుతానికి మార్పు వచ్చింది. ఇక అది ఈశ్వర్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత అంతా ఆ దేవుడు రాసిపెట్టినట్టే జరుగుతుంది అని అన్నది చంద్రిక. అవునత్తయ్య అని చెప్పింది ధాత్రి. చంద్రిక ధాత్రి చేతులు పట్టుకొని ధాత్రి నన్ను కూడా నువ్వు క్షమించాలి అని అన్నది. అయ్యో అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని అన్నది ధాత్రి. తన చేతులను వెనక్కు తీసుకుంటూ మీరు నాకు క్షమాపణలు చెప్పటం ఏమిటి అత్తయ్య అని అన్నది. లేదు ధాత్రి, చిన్నపిల్ల అది పంతానికి పోయి ఈశ్వర్ని దక్కించుకోవటం కోసం పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తూ ఉంటే నేను కూడా దానికి సపోర్ట్ చేశాను. దానివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. అందుకే నువ్వు నన్ను క్షమించాలి అని అన్నది చంద్రిక. నాకు తెలుసు అత్తయ్య మీకు చిత్ర అంటే ఎంత ఇష్టమో అని చెప్పింది ధాత్రి. అవును ధాత్రి, అదంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లికి ముందు అది నా కొంగు పట్టుకునే తిరిగేది. మా పెళ్లి అయ్యాక నేను ఈ ఇంటికి వచ్చాక అది నా మీద బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకునేది. అందుకనే అప్పుడప్పుడు దాన్ని చూడటానికి వెళ్లి నాతో పాటు ఇక్కడకు తీసుకుని వచ్చేదాన్ని. దానికి ఈ కుటుంబం అంటే చాలా ఇష్టం. అన్నయ్య వదిన చనిపోయిన తర్వాత దాని బాధ్యత నేనే తీసుకున్నాను. అది ఈశ్వర్ గురించి బాధపడుతూ ఉంటే నేను దానికి తప్పక సహాయం చేయవలసి వచ్చింది. అందుకనే నేను కూడా చిత్రతో కలిసి నిన్ను బాధ పెట్టాను అని చెప్పింది చంద్రిక. తెలుసత్తయ్య, ఇక దాని గురించి వదిలేయండి అని అక్కడి నుండి వెళ్ళింది ధాత్రి. అలా సాయంత్రం అయిపోయింది. ధాత్రి ఈశ్వర్ కోసం ఎదురు చూస్తూ ఇంటి గుమ్మం ముందే నుంచున్నది. అంతలోనే గేట్ దగ్గర కార్ హార్న్ సౌండ్ వినిపించడంతో ధాత్రి ఆత్రంగా ఆ కారు వైపు చూసింది. అది ఈశ్వర్ కార్ అవటంతో ఉత్సాహంగా ఈశ్వర్ కోసం ఎదురు వెళ్ళింది. ఈశ్వర్ అప్పుడే కారు దిగి తనకు ఎదురు వస్తూ ఉన్న ధాత్రిని చూశాడు. ధాత్రిని చూడగానే అప్పటి వరకు అతని మొహంలో ఉన్న ఆఫీస్ అలసట అంతా చిటికెలో ఎగిరిపోయింది. వెంటనే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఇంతలో ధాత్రి ఈశ్వర్ దగ్గరకు వచ్చి బావా వచ్చేసావా అని అంటూ ఈశ్వర్ మొహం వైపు తేరిపారా చూసి ఏమిటి బావా మొహం అలా ఉన్నది? ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉన్నదా? మొహం బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది అని అడిగింది. ఈరోజు ఆఫీసులో కొద్దిగా వర్క్ ఎక్కువగానే ఉన్నది, అందుకనే కొంచెం హెడేక్ గా ఉంది అని తలపై చేత్తో రుద్దుకుంటూ చెప్పాడు ఈశ్వర్. అయ్యో అవునా బావా, సరే నువ్వు రూమ్ లోనికి వెళ్ళు, నేను కాఫీ తీసుకుని వస్తాను. కాఫీ తాగితే కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది అని చెప్పింది ధాత్రి. ఈశ్వర్ సరే అని చెప్పి తన రూమ్ కు వెళ్లిపోయాడు. వెంటనే ధాత్రి కిచెన్ లోనికి వెళ్లి కాఫీ పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేయబోతూ బావా హెడేక్ గా ఉంది అన్నాడు. కాఫీ ఒకటే తలనొప్పి తగ్గించదు, మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అమ్మ నాకు హెడేక్ వచ్చినప్పుడు ప్రతిసారి స్పెషల్ టీ ఇచ్చేది, అది తాగగానే నాకు హెడేక్ తగ్గిపోయేది. అదే బావకు కూడా చేసి ఇస్తే బావ హెడేక్ కూడా తగ్గుతుంది. కానీ ఆ టీ పెట్టడం ఎలా? వెంటనే అమ్మకు కాల్ చేసి కనుక్కోవాలి అని అనుకుంటూ హాల్లోనికి వచ్చి తన మొబైల్ను చేతిలోనికి తీసుకుని వేదవతికి కాల్ చేసింది ధాత్రి. అవతల నుండి వేదవతి కాల్ లిఫ్ట్ చేసి హలో ధాత్రి, ఏమిటి ఇందాకే కదా నాతో మాట్లాడావు, మళ్ళీ కాల్ చేసావు ఏమిటి అని అడిగింది. అమ్మా బావకు హెడేక్ గా ఉందట, నువ్వు నాకు స్పెషల్ టీ చేసి ఇచ్చేదానివి కదా, అది ఎలా చేయాలో చెప్పవా అని అడిగింది ధాత్రి. వేదవతి వెంటనే అయ్యో
ఈశ్వర్కి తలనొప్పిగా ఉన్నదా? సరేలే, నేను ఆ టీ ఎలా పెట్టాలో చెప్తాను. నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినట్టే ఆ స్పెషల్ టీని ప్రిపేర్ చేయి. అది ఈశ్వర్ తాగితే తన తలనొప్పి ఇట్టే మాయమైపోతుంది అని చెప్పింది. సరే అమ్మా, నువ్వు చెప్పు అని అంటూ కిచెన్లోనికి వచ్చి స్టవ్ వెలిగించింది ధాత్రి. వేదవతి ఆ టీ ఎలా పెట్టాలో ఫోన్లో చెప్తూ ఉంటే ధాత్రి ఆ టీని జాగ్రత్తగా కొద్దిగా కంగారుగా కూడా చేస్తూ ఉన్నది. ఆ కంగారులో అనుకోకుండా తన చెయ్యి కొద్దిగా కాలింది. దానితో ధాత్రి ష్ అమ్మా అని అరిచింది. అది విన్న వేదవతి కంగారు పడుతూ, ఏమైందే, కొంపతీసి చెయ్యి కానీ కాల్చుకున్నావా ఏమిటి అని అడిగింది. లేదమ్మా, ఇంకా టీ పెట్టడం పూర్తి అయిపోయినట్టేనా అని అడిగింది ధాత్రి. పూర్తి అయినట్టే, దాన్ని తీసుకుని వెళ్లి వెంటనే ఈశ్వర్కు ఇవ్వు అని చెప్పింది వేదవతి. సరే అమ్మా, నువ్వు ఉండు అని కాల్ కట్ చేసి ఆ టీని కప్పులో పోసుకొని పైకి వెళ్ళింది ధాత్రి. ధాత్రి టీ తీసుకుని రూమ్లోనికి వచ్చేసరికి ఈశ్వర్ సోఫాలో వెనక్కు వాలి కూర్చుని ఉన్నాడు. అది చూసిన ధాత్రి, ఈరోజు ఆఫీసులో వర్క్ చాలా ఎక్కువగా ఉన్నట్టున్నది, పైగా చిత్ర కూడా లేదు కదా అసిస్ట్ చేయడానికి, దానివల్లే బావ అన్ని మేనేజ్ చేసుకోవటానికి కొంచెం కష్టం అయినట్టున్నది అని మనసులోనే అనుకుని ఈశ్వర్ దగ్గరకు వెళ్లి బావా అని మెల్లిగా పిలిచింది. వెంటనే ఈశ్వర్ కళ్ళు తెరిచి చూసి కప్పుతో నుంచొని ఉన్న ధాత్రిని చూసి, కాఫీ తెచ్చేశావా అని అడిగాడు. లేదు బావా, ఇది కాఫీ కాదు, టీ అని చెప్పింది ధాత్రి. టీనా? అదేమిటి, కాఫీ తెస్తాను అని అన్నావు కదా అని అన్నాడు ఈశ్వర్. నీకు బాగా హెడాక్ గా ఉంది అన్నావు కదా బావా, కాఫీ అయితే నీ హెడాక్ తగ్గదు కదా, అందుకే మా అమ్మ నాకు తలనొప్పి వచ్చిన ప్రతిసారి ఒక స్పెషల్ టీ చేసి ఇచ్చేది. అది తాగగానే నాకు తలనొప్పి ఇట్టే ఎగిరిపోయేది. అందుకనే అమ్మను అడిగి మరీ ఈ టీని నీకోసం చేసి తీసుకుని వచ్చాను, తాగుబావా అంటూ ఆ కప్పుని ఈశ్వర్ చేతికి ఇస్తూ చెప్పింది ధాత్రి. తన కోసం ధాత్రి అంత కష్టపడి టీ చేసి మరీ తీసుకుని రావటం ఈశ్వర్కు చాలా ఆనందాన్ని కలుగజేసింది. దానితో ఈశ్వర్ ధాత్రి వైపు ఒక్కసారి చూసి ఆ టీ కప్ ని తీసుకుని ఒక సిప్ వేశాడు. వెంటనే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అది ఎందుకో అర్థమైనట్టుగా, బావా, టీ కొద్దిగా ఘాటుగా ఇంకొంచెం చేదుగా ఉంటుంది, కానీ తాగితే త్వరగా రిలీఫ్ వస్తుంది, కాబట్టి కళ్ళు మూసుకొని ఈ టీని గటగట తాగేసి అని చెప్పింది ధాత్రి. ఏమిటి, ఇంత వేడిగా ఉన్న టీని గటగట ఎలా తాగుతారు అని అన్నాడు ఈశ్వర్. అది కాదు బావా, దాన్ని ఊదుకుంటూ త్వరగా స్పీడ్గా తాగు అంటున్నా, అప్పుడు నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పింది ధాత్రి. ఈశ్వర్ సరే అని చెప్పి వేడిగా ఉన్న టీని ఊదుకుంటూ తాగుతూ ఉన్నాడు. అలా టీ మొత్తం ఖాళీ చేసి టీ కప్ ని ధాత్రికి ఇస్తూ థ్యాంక్స్ అని చెప్పాడు. అదేమిటి బావా, మనం ముందే అనుకున్నాం కదా థ్యాంక్స్లు సారీలు చెప్పుకోకూడదు అని, మళ్ళీ ఇదేమిటి అని అన్నది ధాత్రి. అవునా, మరి నువ్వు కూడా నాకు థ్యాంక్స్ అని మెసేజ్ చేసావు కదా, మరి అదేమిటి అని తిరిగి అడిగాడు ఈశ్వర్. నేను థ్యాంక్స్ చెప్పింది నువ్వు నా బట్టల కోసం నీ కబోర్డ్ లో ప్లేస్ ఇచ్చినందుకు అని చెప్పింది ధాత్రి. నేను కూడా థ్యాంక్స్ చెప్పింది నువ్వు నా కోసం టీ చేసి తీసుకుని వచ్చినందుకు అని చెప్పాడు ఈశ్వర్. నేను ఇది బాధ్యతతో చేశాను బావా, భార్యగా నీ గురించి చూసుకోవలసిన బాధ్యత, నీ బాధని పంచుకోవలసింది నేనే కదా అని అన్నది ధాత్రి. నేను చేసింది కూడా అదే కదా, నా కబోర్డుని నా భార్యతో షేర్ చేసుకున్నాను, భర్తగా ప్రతిదీ నీతోనే కదా కలిసి షేర్ చేసుకోవాలి అని చెప్పాడు ఈశ్వర్. ఆ మాట విన్న ధాత్రి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు తనని అసహ్యించుకున్న ఈశ్వర్ ఈ రోజు తనని అతని భార్యగా చూస్తున్నాడు అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈశ్వర్ వైపు ప్రేమగా చూస్తూ ఉన్నది. ఈశ్వర్ ధాత్రి కళ్ళల్లో నీళ్లను చూడగానే అర్థం చేసుకున్నాడు, అవి బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చినవి అని. సారీ ధాత్రి, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ ఇకపై నేను నిన్ను ప్రతి విషయంలో సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో, నేను ఆ ప్రేమను వదులుకోవటానికి సిద్ధంగా లేను, కానీ నేను నా మనసులో ఉన్న మాట బయట పెట్టడానికి ముందు నేను ఈ విషయంలో చేసిన తప్పులు అన్నీ సరిదిద్దుకోవాలి, మన మధ్య ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడు నేను నీకు నా మనసులో మాటను చెప్తాను, అప్పటి వరకు నేను నీతో స్నేహితుడిగానే ఉంటాను అని అనుకుంటూ ధాత్రి వైపు చూస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. అంతలోనే ధాత్రి మాట్లాడుతూ, బావా, ఇప్పుడు నీ తలనొప్పి తగ్గిపోయింది కదా అని అడిగింది. ఈశ్వర్ కూడా అవును నిజమే, ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ గా ఉన్నది, నీ స్పెషాలిటీ చాలా బాగా పనిచేసింది ధాత్రి అని నవ్వుతూ చెప్పాడు. మరి ఏమనుకున్నావు బావా, అంత బాగా పనిచేస్తుంది,
ఈ టీ పెట్టింది ఎవరు? ధాత్రి. అందుకే నీ హెడేక్ ఇంకా స్పీడ్గా పోయింది అని కాలర్ ఎగరేసినట్టుగా చెప్పింది ధాత్రి. అది చూసి ఈశ్వర్ నవ్వుతూ చాలే వెళ్ళు అని అన్నాడు. ధాత్రి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ధాత్రి అక్కడి నుండి వెళ్ళగానే ఈశ్వర్ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. ఇంతలో అతని చూపు అతని రూమ్ మీద పడింది. నిజానికి ఈ రోజు రూమ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉన్నది. పెళ్లైన తర్వాత ఆ రూమ్ లో చాలా మార్పులు వచ్చాయి. ధాత్రి తన రూమ్ లో ఉంటున్నప్పటి నుంచి ఆ రూమ్ ఈశ్వర్కి నచ్చినట్టు కాకుండా కొంచెం చిందరవందరగా ఉండేది. కానీ ఈ రోజు అతని రూమ్ మళ్ళీ ఈశ్వర్కు పెళ్లి కాకముందు ఈశ్వర్ ఎలా అయితే ఉంచుకునేవాడో అలాగే ఉన్నది. అది గమనించిన ఈశ్వర్ ధాత్రి తన కోసం మళ్ళీ తనకు ఆ పానిక్ అటాక్ రాకుండా ఉండటం కోసం జాగ్రత్తగా ఉండాలి అని తనని తాను మార్చుకుంటూ ఇలా ఈశ్వర్కి కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకుంటుంది అని అర్థం చేసుకుని సంతోషించాడు. కానీ ఆ ప్రాసెస్ లో ధాత్రి తనని తాను కోల్పోతుంది అన్న విషయాన్ని కూడా ఈశ్వర్ గ్రహించాడు. వెంటనే అతని మొహంలో మరో భయం, ఎక్కడ ధాత్రి తనని తాను కోల్పోతుందో అని. అలా ఈశ్వర్ ఆలోచిస్తూ ఉండగా ధాత్రి గట్టిగా నవ్వుతున్నట్టు సౌండ్ రావటంతో తన రూమ్ నుండి బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ధాత్రి వైపు చూస్తూ ఉన్నాడు ఈశ్వర్. నిజంగానే అమ్మా, ఆ టీ తాగగానే బావకు తలనొప్పి మొత్తం పోయింది అని సంతోషంగా వేదవతికి చెప్తూ ఉన్నది ధాత్రి. ఈశ్వర్ అది విని అతని ముఖంలో మళ్లీ చిరునవ్వు మెరిసింది. నాకు వచ్చిన చిన్న తలనొప్పికి తను ఎంత శ్రద్ధ చూపించింది. నిజంగా ధాత్రి లాంటి అమ్మాయి నాకు భాగ్యగా దొరకటం నా అదృష్టం అని మనసులోనే అనుకుని తన రూమ్కు వెళ్లిపోయాడు. అలా నైట్ అయ్యింది. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోవటానికి వెళ్లిపోయారు. ధాత్రి ఈశ్వర్కి పాలు తీసుకొని తమ రూమ్ కు వెళ్ళింది. ఆల్రెడీ ఈశ్వర్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ధాత్రి అడుగుల శబ్దం వినిపించగానే ఏదో ఫైల్స్ చూస్తూ ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. రూమ్ లోనికి వచ్చిన ధాత్రి అది చూసి, ఏమిటి బావా, ఇంపార్టెంట్ వర్కా అని అడుగుతూ పాల గ్లాసు పట్టుకుని ఈశ్వర్ దగ్గరకు వచ్చింది. అదేమీ లేదు ధాత్రి, ఊరికే అలా ఫైల్స్ చూస్తున్నా అని చెప్పాడు ఈశ్వర్. సరే బావా, ఇదిగో ఈ పాలు తాగి నువ్వు పడుకో అని చెప్పి పాల గ్లాస్ ని ఈశ్వర్ కు ఇచ్చింది ధాత్రి. ఈశ్వర్ ఆ పాల గ్లాసు తీసుకుంటూ, అదేమిటి నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టు చెప్తున్నావు అని అడిగాడు. అవును బావా, నేను చిత్రా రూమ్ కు వెళ్తున్నా, ఈరోజు అక్కడే ఉంటాను అని చెప్పింది ధాత్రి. చిత్రా రూమ్ కా? ఎందుకు అని అడిగాడు ఈశ్వర్. అదే బావా, చిత్రాకాలికి ఫ్రాక్చర్ అయింది కదా, ఇప్పుడు తను నడిచే పొజిషన్ లో లేదు కదా, నైట్ ఏదైనా అవసరం అయితే తను ఇబ్బంది పడుతుంది, అందుకే ఈ నైట్ నేను తనతోనే పడుకుంటాను అని చెప్పింది ధాత్రి. ఆ మాట వినగానే ఈశ్వర్ కొద్దిగా డిసప్పాయింట్ అయినా దాన్ని పైకి చూపించకుండా, అయితే ఈ రోజు నువ్వు చిత్రా రూమ్ లో పడుకుంటావా అని అన్నాడు. ఏ బావా, వద్దా, నేను లేకుండా నువ్వు ఒక్కడవే ఈ రూమ్ లో పడుకోలేవా అని ఈశ్వర్ వైపు కొంటిగా చూస్తూ అడిగింది ధాత్రి. ఈశ్వర్ తడపడుతూనే, నేనేమైనా అలా చెప్పానా ఏమిటి, నువ్వు వెళ్తాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. ఆ మాట విన్న ధాత్రి, నేను ఈరోజు చిత్రా రూమ్ లో పడుకుంటాను అంటే బావ వద్దు అని అంటాడేమో అనుకున్నాను, కానీ బావ వెళ్తే వెళ్ళు అంటున్నాడు అని మనసులోనే చిన్నగా నొచ్చుకుంటూ, సరే బావా, గుడ్ నైట్ అని విసురుగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ధాత్రి అలా అక్కడి నుండి వెళ్ళగానే ఈశ్వర్ ఆ పాల గ్లాసును పక్కనే టేబుల్ పై పెట్టి, అనవసరంగా ధాత్రితో అలా అన్నాను, తనని ఉండమనవలసింది, ఎందుకు ఈశ్వర్ అలా చేశావు అని తనలో తానే అనుకున్నాడు. అలా కాసేపు అటు ఇటు తిరిగి వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. ఇటు ధాత్రి విసుక్కుంటూనే చిత్ర రూమ్ లోనికి వచ్చింది. అప్పటికే వినోద్ చిత్రకు మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాడు. అది చూసిన ధాత్రి, ఏమిటి చిత్ర, నువ్వు ఇంకా మెడిసిన్స్ వేసుకోలేదా అని అడిగింది. లేదు ధాత్రి, ఇప్పుడే వేసుకుంటున్నా అని వినోద్ ఇస్తూ ఉన్న టాబ్లెట్స్ ని నోట్లో వేసుకుంటూ చెప్పింది చిత్ర. ధాత్రి చిత్రకు మరో సైడ్ బెడ్ పై కూర్చుంటూ వినోద్ చిత్రాలను చూస్తూ ఉన్నది. ఏమిటి ధాత్రి, ఈ టైంలో ఎలా వచ్చావు అని అడిగింది చిత్ర. ఏమీ లేదు చిత్ర, ఈరోజు నేను నీతోనే ఇక్కడే పడుకుంటా అని చెప్పింది ధాత్రి. ఏమైంది ధాత్రి, నువ్వు నా రూమ్ లో పడుకోవటం ఏమిటి, బావకు నీకు ఏమైనా గొడవ జరిగిందా అని అడిగింది చిత్ర. ఆహా, అలాంటిదేమీ లేదు చిత్ర, నీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, అందుకనే ఈరోజు నేను నీతోనే ఉందాము అని వచ్చా అని చెప్పింది ధాత్రి. అయ్యో పర్వాలేదు ధాత్రి, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పింది చిత్ర. ఇప్పుడు నువ్వు మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ లో లేవులే చిత్ర, నువ్వేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఈ రోజు నేను నీతోనే పడుకుంటా
అని చెప్పింది ధాత్రి. ఇంతలో చంద్రిక అక్కడకు వచ్చి, ఆ అవసరం ఏమీ లేదు ధాత్రి, చిత్రాన్ని చూసుకోవటానికి నేను ఉన్నాను కదా అని అన్నది. పర్వాలేదు అత్తయ్య, చిత్రాన్ని నేను చూసుకుంటాలే అని చెప్పింది ధాత్రి. లేదు ధాత్రి, నీకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు నువ్వు ఈశ్వర్ని ఒక్కడినే వదిలేసి ఇలా రావటం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళు, చిత్రాన్ని చూసుకోవటానికి నేను ఉన్నాను కదా అని చెప్పింది చంద్రిక. కానీ అత్తయ్య గారు అని ధాత్రి ఏదో చెప్పబోతూ ఉంటే చిత్ర మధ్యలోనే ఆపుతూ, అవును ధాత్రి, ఇప్పటికే నా వల్ల మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా కోసం అని ఇలా బావను ఒక్కడిని వదిలి రావటం వల్ల మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. అయినా అత్త ఇక్కడ ఉంటుంది కదా, నువ్వు వెళ్ళు అని చెప్పింది చిత్ర. ధాత్రి సరే అని చెప్పి, గుడ్ నైట్ చిత్ర, గుడ్ నైట్ అత్తయ్య, వినోద్ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి తన రూమ్ కు వెళ్లిపోయింది. వినోద్ కూడా గుడ్ నైట్ పిన్ని, గుడ్ నైట్ చిత్ర అని చెప్పాడు. వాళ్ళు కూడా గుడ్ నైట్ వినోద్ అని చెప్పారు. వినోద్ కూడా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇటు రూమ్ లో బెడ్ పై పడుకున్న ఈశ్వర్కి ధాత్రి ఆ రూమ్ లో తనతో పాటు లేదు అన్న ఆలోచన నిద్ర రన్నివ్వటం లేదు. దానితో ఈశ్వర్ బెడ్ మీదే అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ కావటంతో వెనక్కు తిరిగి చూశాడు. ఎదురుగా ధాత్రి డోర్ తెరుచుకుని లోనికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నది. ధాత్రిని తిరిగి అక్కడ చూసేసరికి ఈశ్వర్ కళ్ళల్లో ఆనందం వచ్చింది. దాన్ని పైకి కనిపించకుండా దాస్తూ, ఏమిటి, చిత్రా రూమ్ లో పడుకుంటాను అని వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చేసావే అని అడిగాడు. చిత్రా దగ్గర చిన్న అత్తయ్య ఉన్నారు, నన్ను వెళ్ళిపోమన్నారు, అందుకనే వచ్చేసా. ఏ బావా, నేను వచ్చినందుకు ఏమైనా ఫీల్ అవుతున్నావా ఏమిటి అని అడిగింది ధాత్రి. నేనెందుకు ఫీల్ అవుతాను అని అన్నాడు ఈశ్వర్. ఏమో, వచ్చేసావేమిటి అని అడుగుతూ ఉంటే నీకు నేను రావటం ఇష్టం లేదేమో అనుకున్నా అని అన్నది ధాత్రి. అలాంటిదేమీ లేదులే, రావచ్చి పడుకో అని అన్నాడు ఈశ్వర్. ధాత్రి ఏమీ మాట్లాడకుండా వెళ్లి సోఫాలో పడుకున్నది. అది చూసిన ఈశ్వర్, అదేమిటి బెడ్ పై పడుకోకుండా సోఫాలో పడుకుంటున్నావు అని బెడ్ పై కూర్చొని అడిగాడు. నేను ఎక్కడ పడుకుంటే ఏమిటిలే బావా, నేను ఎక్కడ ఉన్నా నీకు ఒకటే కదా అని సోఫాలో ముడుచుకొని పడుకుంటూ చెప్పింది ధాత్రి. ధాత్రి మాటల్లో తను అలిగింది అని ఈశ్వర్ అర్థం చేసుకుని బెడ్ పై నుండి కిందకు దిగి సోఫా దగ్గరకు వెళ్లి ధాత్రికి ఎదురుగా నుంచొని ధాత్రి వైపు చూశాడు. ధాత్రి చిన్నపిల్లల బిక్కమొహం పెట్టి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుని చిన్నగా ఏడుస్తూ ఉన్నది. అది చూసిన ఈశ్వర్, ధాత్రి ఏమిటిది చిన్నపిల్లల్లా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఓ బావా, నేను నీతో మాట్లాడను అని మోహన్ చేతులతో దాచుకుంటూ చెప్పింది ధాత్రి. ధాత్రి, ఇప్పుడు నువ్వు ఆ ఏడుపాపి వచ్చి బెడ్ పై పడుకుంటావా లేదా అని అన్నాడు ఈశ్వర్. నేను రాను అని చెప్పింది ధాత్రి. నువ్వు ఇలా చెప్తే వినవులే కాని ఉండు, నీ పని చెప్తా అని అంటూ ధాత్రిని సోఫా మీద నుండి లేపబోయాడు. కాని ధాత్రి అది ముందుగానే గ్రహించి బలంగా సోఫాని పట్టుకుని పడుకున్నది. దానితో ఈశ్వర్ ధాత్రిని లేపటానికి ఇంకా బలంగా ట్రై చేశాడు. ధాత్రి ఈశ్వర్కి చిక్కకూడదు అని బలవంతంగా తనని లేపాలి అని ట్రై చేస్తూ ఉన్న ఈశ్వర్ని వెనక్కు తోయబోయింది. ఆ ప్రయత్నంలో తన కాలు ఈశ్వర్కి తగలటంతో ఈశ్వర్ అదుపు తప్పి ధాత్రి మీద పడ్డాడు. ఒక్కసారిగా ఇద్దరి శ్వాసలు కలిసిపోయాయి. సోఫా చిన్నదిగా ఉండటంతో ధాత్రి వెన్ను పూర్తిగా సోఫాకే ఆనుకున్నది. ఈశ్వర్ చేతులు అనుకోకుండా ఆమె రెండు వైపులా ఆగిపోయాయి. ఇద్దరూ కదలకుండా అలాగే నిలిచిపోయారు. ధాత్రి కళ్ళల్లో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఈశ్వర్ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నాడు. అంత దగ్గరగా ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఉన్నారు. ధాత్రి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నది. ఈశ్వర్ కూడా తన గుండె చప్పుడును తానే వినగలుగుతూ ఉన్నాడు. ధాత్రి అని చాలా మెల్లగా పిలిచాడు ఈశ్వర్. ఆ పిలుపులో కోపం లేదు, ఆదేశం లేదు, కేవలం ఆప్యాయత మాత్రమే. ధాత్రి ఏమీ మాట్లాడలేదు, కేవలం అతని వైపే చూస్తూ ఉన్నది. ఈశ్వర్ చూపు వణుకుతూ ఉన్న ధాత్రి పెదవులపై పడింది. వెంటనే అతనికి ధాత్రిని ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది. కానీ ఈశ్వర్ ఒక్క క్షణం ఆగాడు. తను చేయబోయేది తప్ప లేదా చాలా రోజులు ఆగిపోయిన భావాలకి సహజమైన స్పందన, ఆలోచనలు అన్నింటినీ మౌనంగా పక్కన పెట్టి అతను నెమ్మదిగా ముందుకు వంగాడు. ధాత్రి అతని ఉద్దేశాన్ని తెలుసుకుని కళ్ళు మూసుకున్నది. చాలా మెల్లగా, చాలా సాఫ్ట్ గా ఈశ్వర్ తన పెదవులను ధాత్రి పెదవులపై తాకించాడు. అది ఒక్క క్షణం మాత్రమే. కానీ ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు, దూరాలు, బాధలు అన్నీ నిశ్శబ్దంగా కరిగిపోయాయి. ధాత్రి కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క జారింది.
ఈసారి అది బాధతో కాదు, ఆనందం, నమ్మకం, ఆశ కలిసిన కన్నీరు. ఈశ్వర్ వెంటనే వెనక్కు తగ్గాడు. తన కళ్ళల్లో కాస్త అయోమయం, కాస్త భయం, కానీ ఎక్కువగా ప్రేమ. సారీ ధాత్రి అని మెల్లగా చెప్పి, నేను నిన్ను ఆపనిది బాధ పెట్టాలి అని కాదు. నువ్వు వెళ్ళాలి అనుకున్నాక నిన్ను ఎలా ఆపాలో తెలియక. నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు నచ్చదు. నువ్వు లేని ఈ రూము వెలితిగా అనిపిస్తున్నది అని చెప్పాడు ఈశ్వర్. ధాత్రి ఈశ్వర్ చెప్పే మాటలను జాగ్రత్తగా వింటూ ఉన్నది. ఆ ఫీలింగ్ స్నేహం వల్ల వచ్చింది కాదు ధాత్రి అని ఆమె కళ్ళల్లోనికి చూస్తూ చెప్పాడు ఈశ్వర్. మరి ఈ ఫీలింగ్ ఏమిటి బావా అని ధాత్రి ఈశ్వర్ కళ్ళల్లోనికి చూస్తూ అడిగింది. అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అన్నాడు ఈశ్వర్. పోనీ అది మాటల్లో చెప్పలేకపోతే చేతలతో చెప్పు బావా అని తన కళ్ళను పక్కకు తిప్పుకుంటూ చెప్పింది ధాత్రి. ధాత్రి మాటలో ఆంతర్యం గ్రహించిన ఈశ్వర్, ఆర్ యు షూర్ అని ధాత్రి కళ్ళల్లోనికి చూస్తూ అడిగాడు. దానికి ధాత్రి అతని చేతిని పట్టుకొని తన కళ్ళతోనే అని సమాధానం చెప్పింది. దానితో ఈశ్వర్ మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. ఈసారి ధాత్రి అతనికి పూర్తిగా సహకరిస్తూ ఈశ్వర్ ముద్దులో మునిగిపోయింది. అలా కాసేపు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుని వారి ముద్దు వారికే తెలియకుండా హద్దు దాటుతూ ఉండగా ఈశ్వర్ ఆమెను బెడ్ పై పడుకోబెట్టి ఆమెను ఆక్రమించుకుంటున్న సమయంలో ఈశ్వర్ ధాత్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే ధాత్రి అమ్మా అని గట్టిగా అరిచింది. ఈశ్వర్ కంగారు పడుతూ, ఏమైంది ధాత్రి, అలా అరిచావేమిటి అని అడిగాడు. ఏమీ లేదు బావా అన్నది ధాత్రి. అంతలా అరిచే ఏమీ లేదు అంటావేమిటి అని అంటూ తన చేతిని మరో చేతితో కవర్ చేసుకుంటూ ఉన్న ధాత్రిని చూసి, ఆ చేతికి ఏమైంది అని అడిగాడు ఈశ్వర్. ఏమీ లేదు బావా, ఏదో చిన్న గాయం అంతే అని చెప్పింది ధాత్రి. గాయమా, ఏది చూడని అని అంటూ ధాత్రి చేతిని వెనక్కు లాగి చూశాడు. అక్కడ ధాత్రి చేతికి ఉన్న కాలిన గాయం చూసి, ఏమిటిది ధాత్రి, చూస్తూ ఉంటే ఇది కాలిన గాయంలా ఉన్నది, ఇది ఎలా అయ్యింది అని అడిగాడు ఈశ్వర్. ఇందాక నీ కోసం అని టీ పెడుతూ ఉంటే హడావిడిలో చూసుకోకుండా చెయ్యి కాల్చుకున్నాను అని చెప్పింది ధాత్రి. అది వినగానే ఈశ్వర్ కోపంగా ధాత్రి వైపు చూసి వెంటనే బెడ్ దిగి కబోర్డ్ లో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో నుండి బర్నాలు తీసుకుని వచ్చి బెడ్ పై కూర్చొని, ఈ గాయం అయ్యి ఇంతసేపు అయితే నువ్వు ఈ విషయం ఇప్పుడా నాకు చెప్పేది అని ధాత్రిపై కోప్పడుతూ అడిగాడు. ఏమో బావా, ఆ క్షణం నీకు తలనొప్పిగా ఉంది అని నువ్వు చెప్పిన మాట తప్ప నేను ఇంకేదీ పట్టించుకోలేదు అని చెప్పింది ధాత్రి. ధాత్రి చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉన్న ఈశ్వర్ ఆ మాట వినగానే ఆగిపోయి ధాత్రి వైపు చూశాడు. ధాత్రి కూడా ఈశ్వర్ వైపు చూసి, బావా, నువ్వు నాకు అయిన ఈ చిన్న గాయానికి ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు అని అడిగింది. నువ్వు నాకు తలనొప్పి వచ్చింది అనగానే ఎందుకు కంగారు పడ్డావో నేను కూడా అందుకే అని చెప్పాడు ఈశ్వర్. నేను కంగారు పడింది నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు బావా అని అడిగింది ధాత్రి. ఎందుకంటే నేను నిన్ను అని చెప్పబోతూ ఆగిపోయాడు ఈశ్వర్. తను ఏదో చెప్పబోతున్నాడు అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్న ధాత్రికి ఈశ్వర్ ఆ సమాధానం చెప్పకుండా మధ్యలోనే ఆగిపోవటంతో, ఏమిటి బావా, ఏదో చెప్తూ మధ్యలోనే ఆగిపోయావు అని అడిగింది. ఏమీ లేదు అని అన్నాడు ఈశ్వర్. ఎందుకు బావా ఇంత దగ్గరగా వచ్చి ఆ మాట చెప్పడానికి ఆలోచిస్తున్నావు అని అడిగింది ధాత్రి. ఎందుకంటే నాకు ఇది నచ్చలేదు ధాత్రి అని అన్నాడు ఈశ్వర్. అది విన్న ధాత్రి ఆశ్చర్యపోతూ, నచ్చలేదా, ఏమిటి బావా అని అడిగింది. దానికి ఈశ్వర్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. బావా, నువ్వు నాకు నచ్చలేదు అన్న మాటకి అర్థం ఏమిటి బావా, నాకు నిజంగా అర్థం కావటం లేదు అని అన్నది ధాత్రి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.